రెబల్ స్టార్ ప్రభాస్ కి జపాన్ లో రష్యాలో ఒక స్థిరమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతోంది. ఇప్పుడు అక్కడి మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ప్రభాస్ ఫోటో షాక్ ఇస్తోంది. మాక్సిమం అక్కడి జనాల్లో ఎంతో రీచ్ ఉన్న ముఖాలనే కవర్ పేజ్ మీద వేసే అలవాటుంది. ఆ లెక్కన జపాన్ లో రజనీకాంత్, ఎన్టీఆర్, ప్రభాస్ ఈ ముగ్గురికి స్థిరమైన ఫ్యాన్ బేస్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవాలా? ఈ ముగ్గురి విషయంలో జపనీస్ నుంచి రెస్పాన్స్ ఒకేలా ఉంది. ప్రభాస్ కి ఇలాంటి ఫ్యాన్ బేస్ రష్యా, జర్మనీలో కూడా క్రియేట్ అయ్యేదే. బాహుబలి టైంలో అంతగా తను అక్కడ దూసుకెళ్లాడు. కానీ తర్వాతే కల్కి, సలార్ వరకు పెద్దగా తన సినిమాలు జర్మనీ, రష్యాలో రిలీజ్ అయ్యింది లేదు. కాబట్టి అక్కడ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ మిస్ అయింది. ఇదంతా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అంశమే. కానీ షాక్ ఇచ్చే అంశం మాత్రం ప్రభాస్ నిర్ణయం. తను చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడంటున్నారు. ఎందుకు? ఇంతకీ కలిసొస్తున్న టైంలో తనేం తప్పు చేస్తున్నాడు? టేక్ ఎ లుక్. జపాన్ లో అనాన్ మ్యాగజైన్ లో ప్రభాస్ ఫోటో కవర్ పేజ్ మీద తలుక్కుమనబోతోంది. కాకపోతే ఈ ఫోటో ముందే ఆన్లైన్ లో పబ్లిష్ అయింది. నిజం చెప్పాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూడా దక్కని గౌరవం ప్రభాస్ కి జపాన్ లో దక్కబోతోంది. ఇలా ఆ మ్యాగజైన్ అనంత్ కవర్ ఫోటో రూపంలో ఒక ఇండియన్ కనిపించబోతుండడం ఇదే తొలిసారి. ఒక రకంగా అనంత్ కవర్ పేజ్ మీద కనిపించబోయే తొలి ఇండియన్ గా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. కాకపోతే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఇలానే కవర్ పేజ్ మీద వచ్చారు. దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే సోలో హీరోగా, కంప్లీట్ సోలోగా ఒక ఇండియన్ ఫోటోని ఇలా కవర్ పేజ్ మీద వేయడం మాత్రం ఇదే తొలిసారి. ఇదొక్కటి చాలు రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎంత కన్సిస్టెంట్ గా జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో. ఒకప్పుడు జపనీస్ కి ఇండియన్ స్టార్స్ అంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంతే. తన సినిమాలే అక్కడ ఆడేవి. కానీ బాహుబలి వచ్చాక లెక్కలు మారాయి. బాహుబలి 2 భాగాలు అక్కడ హిస్టారికల్ అనిపించేలా వసూళ్లు రాబట్టాయి. తర్వాత సాహో, కల్కి, సలార్ అన్నింటికీ భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ కోసం జపాన్ నుంచి డజన్ల కొద్దీ ఫ్యాన్స్ హైదరాబాద్ రావడం కూడా చూశాం. ఇదేదో ఒకరోజు జరిగింది కాదు. 10 ఏళ్లలో ప్రభాస్ కి జపాన్ లో పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్. రష్యా, జర్మనీలో కూడా బాహుబలి వల్ల తనకి ఫ్యాన్స్ పెరిగినా ఆ తర్వాత తన సినిమాలు అక్కడ రిలీజ్ చేయకపోవడంతో జపాన్ లా కన్సిస్టెంట్ గా ఫ్యాన్ బేస్ క్రియేట్ కాలేదు. ఇక ఇలాంటి గుడ్ న్యూస్ తో పాటు షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ప్రభాస్ రాజాసాబ్ టైంలో చేసిన తప్పే రిపీట్ చేస్తున్నాడని. ఇదే ఇప్పుడు తన మీదున్న మేజర్ కంప్లైంట్. ఒకవైపు రాజాసాబ్ ని చేస్తూ మధ్యలో సలార్, కల్కి పూర్తి చేశాడు ప్రభాస్. ఇలా 3 సెట్ల మధ్య జర్నీ చేశాడు. కానీ రాజాసాబ్ కి పంచు పడింది. ఇలా వద్దు, స్పిరిట్ చేయాలంటే అన్ని కమిట్మెంట్స్ పూర్తి చేసుకొని రావాలని సందీప్ రెడ్డి కండిషన్ పెట్టాడు. కానీ ప్రెజెంట్ సీన్ చూస్తుంటే ఫౌజీ, స్పిరిట్ సెట్ల మధ్య ట్రావెల్ అవుతున్నాడు ప్రభాస్. దీనికి తోడు ఇప్పుడు కల్కి సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 3 మూవీల మధ్య చక్కర్లు కొట్టేలా ఉన్నాడు. అదే అసలు కంప్లైంట్.